మనమైతే ఉల్లిగడ్డలని కడుక్కొని ఆ నీళ్ళల్లో వేసి దీంట్లో ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మనమైతే దీంట్లో అలచందల వడలు అయితే తయారు చేయబోతున్నాము. ఈ సైజులో అయితే కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లోకి నూనె వేసుకోవాలి. తరువాతని చట్నీలోకి వేసుకోవాలి. మనమైతే ముందుగానే అలచందల్ని కడుక్కొని బాగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. మనమైతే ముందుగానే ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, గార్లిక్ అనేది మొత్తం ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. మనమైతే మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనం నూనెని కాగబెట్టి ఇప్పుడైతే మనం కొంచెం పసుపు వేసుకోవాలి. మనమైతే కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఉప్పు వేసుకొని ఇప్పుడైతే మనం నీట్గా చెయ్యి కడుక్కొని మళ్ళీ తీసుకొని అలా రౌండ్గా చేయాలి. చేసిన తర్వాత మధ్యలో ఒక హోల్ పెట్టేసి దాంట్లో వేసేయాలి. అయితే ముందు 2 వడలన్నా ఒక వడన్నా వేసుకొని ఉప్పు కారం చూసి దానికి తగినంత వేసుకోవాలి. మరి నీళ్ళల్లో వేసుకొని చేతులు కడుక్కొని తర్వాత తీసుకోవాలి. పిండి నీట్గా అలా అనుకొని మధ్యలో హోల్ పెట్టేసి అక్కడ వేయాలి. నీట్గా అలా తిప్పి వేసుకోవాలి. వేయేంత వరకు నీట్గా వేసుకోవాలి. తడి చేతులతోనే వేసుకోవాలి, లేదంటే బంక కరుచుకపోతుంది. బాగా వేయించుకోవాలన్నమాట. మనము నూనె పోయేంత వరకు దాని గుంతగంటతో అలా అనుకోవాలి. నీట్గా కడుక్కొని తర్వాతనే వేసుకోవాలన్నమాట. చేతి మీద పిండాలి, లేదంటే అంతా బంకగా అయిపోతుంది, వేయనికి రాదు. వేసిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి వేసుకోవాలన్నమాట, ఎందుకంటే పచ్చిగా ఉంటాయి. అలచందల వడలు రెడీ.